తులసి బుజ్జి తీసుకెళ్ళిచ్చే. అక్క నా కోసం. ఇలాంటి వాళ్ళ దగ్గర అప్పు చేయడమే మహా పాపంతో సమానం. వెంటనే కడిగేసుకోవాలి. తీసుకెళ్ళు, ఇవ్వు. సరే అక్క. బుజ్జి నీ అప్పు తిరిగిచ్చేసింది. ఇక మనుషుల్ని పంపించి బెదిరించడాలు అలాంటివేం చేయకు. బుజ్జి పద. బుజ్జి, నేనెప్పుడూ నిన్ను పరాయిదానిగా చూడలేదు. నువ్వు మా ఇంట్లో మనిషిగానే చూశాను. నా ఇంట్లో అన్ని విషయాలు నీతో చెప్తున్నానంటే నువ్వు పరాయిదానివి ఎలా అవుతావు? నీకు కష్టం వచ్చినప్పుడు నాతో చెప్పుకోవాలి కదా. ఎందుకు చెప్పలేదు బుజ్జి? నన్ను క్షమించక్క. నీకెందుకు నేనొక కష్టంగా మారాలని చెప్పలేదు. కష్టంలో ఇదొక కష్టం. నా కోసం పనిచేసే వాళ్ల మంచి చెడు చూడడం నా బాధ్యత. పాలు తాగి విషం కక్కే విషసర్పాల్లాంటి ఇలాంటి మనుషులకి, రక్తం పీల్చే ఇలాంటి రాక్షసులకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక ముందు నీకే కష్టం వచ్చినా నాతో చెప్పు. నీకు నేనున్నాను. అలాగే అక్క. సరే పద. ఈశ్వర్ గారు, మీకున్న సంతకం పవర్ నా కోసం ఒక్కసారి వాడితే ల్యాండ్ సెటిల్ అయిపోతుంది. మీకు కావలసినంత పర్సంటేజ్ ఇస్తాను. నాకు ఎవరితోనైనా ఏదైనా పని పెడితే వాళ్ళని నేను చాలా బాగా చూసుకుంటాను. మీరంటే నాకు బాగా గౌరవం కూడా. కాస్త మా రిజిస్ట్రేషన్ సంగతి చూడండి సార్. 50 లక్షలు సింగిల్ పేమెంట్గా ఇస్తాను. మొహమాటానికి పోకండి. మీరు నాకు ఇలా సహకరిస్తున్న విషయం బయట ఎవ్వరికీ చెప్పను. ఇది మనలో మన వ్యవహారం. నాతో డీలింగ్ అంటే అది చాలా సీక్రెట్గా ఉంటుంది. ఏమంటారు ఈశ్వర్ గారు? సంతకం చేస్తారు కదా? మరో మాట మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి. సార్, గెట్ అవుట్. మీరిలా రావడం, నన్ను ఫోర్స్ చేయడం ఇది 4వ సారి. నేను లంచం తీసుకోనని, అక్రమంగా రిజిస్ట్రేషన్ జరగనివ్వనని మీకు తెలుసు. తెలిసి కూడా మళ్ళీ బేరానికి వచ్చారు. లంచం ఇవ్వడం నేరం, తీసుకోవడం నేరం. నిజాయితీగా పనిచేసే నేను జీతం తీసుకుంటాను. నా వృత్తిని నేను గౌరవిస్తాను. బతికున్న మనిషి చచ్చిపోయినట్టు సర్టిఫికేట్ ఇష్యూ చేయడం పెద్ద క్రైమ్. మీరు నాతో ఇలా చేయించడానికి ట్రై చేస్తున్నారని మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మీ మీద కేసు ఫైల్ అవుతుంది. అది కాదు ఈశ్వర్. నన్ను పేరు పెట్టు పిలవడానికి నువ్వు మా బాబాయ్వేం కాదు. మైండ్ యువర్ లాంగ్వేజ్. గివ్ రెస్పెక్ట్. సారీ సార్, మీరు ఇలా మాట్లాడతారని ఊహించాను. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఆ పెద్ద ఆయనకి 80 ఏళ్ళు పైన ఉంటాయి. వాళ్ళకు కూడా ఎంత కొంత సెటిల్ చేస్తా. అదొక బంజరు భూమి సార్. ఒక్క సంతకం చేస్తే మీకు వచ్చే నష్టం కూడా ఏం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ అదే ప్రస్తావన మాట్లాడుతున్నారండి. ముందు బయటికి నడవండి. మళ్ళీ ఇలాంటి పని మీద వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మైండ్ ఇట్. ఐఎమ్ సారీ సార్.
ఏమైంది గోపాలరావు? ఎంతో బతిమాలుకున్నాను గోవర్ధన్ గారు. సింగిల్ పేమెంట్లో 50 లక్షలు ఇస్తానన్నాను, కానీ అస్సలు లెక్క చేయలేదు. లంచం తీసుకోవడం నేరం, ఇవ్వడం కూడా నేరమని నాకు వార్నింగ్ ఇచ్చాడు. నిజాయితీ ఇంటి పేరు, న్యాయం తన ఊపిరన్నట్టు పాతకాలం మనిషిలా ఉన్నాడు. బతకడం తెలియని మనిషి. ఈ జనరేషన్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మీకు బాగా కావాల్సిన అబ్బాయి అన్నారు కదా, మీరు వచ్చి కాస్త మాట్లాడి ఒప్పించవచ్చు కదా. వీళ్ళు మాట్లాడడానికి నేను వెంటనే రాకూడదు. గబుక్కుని ఈశ్వర్ నాకు కూడా నో చెప్తే అది నాకు చాలా అవమానంగా ఉంటుంది. కాస్త టైం తీసుకొని పాములు కదిపి అడగాలి. ఆ ముసలాడు సంతకం పెడితే ఏ గొడవ లేకుండా, ఎవరిని బతిమాలుకోవాల్సిన అవసరం లేకుండా ల్యాండ్ సెటిల్ అయిపోయింది. తను ఒప్పుకోకపోవడం వల్లే కదా ఆరే చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏదో ఒకటి చేసి ఆ ల్యాండ్ సెట్ చేయండి గోవర్ధన్ గారు. సర్టిఫికేట్ వచ్చేలా చూడండి. నాకు కాస్త టైం ఇవ్వు గోపాలరావు. ఏదో ఒక విధంగా మా ఈశ్వర్ మైండ్ సెట్ని మార్చి సంతకం పెట్టిస్తా. అలాగే గోవర్ధన్ గారు, ఉంటాను. హలో. ఏంటమ్మా ఝాన్సీ, హాయ్ అంకుల్. నా అల్లుడు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా? తను ఇంకా రాలేదు అంకుల్. నేను చెప్పిన విషయం ఎంతవరకు వచ్చింది? ఈశ్వర్తో మాట్లాడావా? అది ఇంకా మాట్లాడలేదు అంకుల్. కానీ ఏమైందమ్మా? తనతో మాట్లాడగలను, కానీ ఆ, నా మాట వింటాడన్న నమ్మకం నాకు కలగట్లేదు అంకుల్. అదేంటమ్మా, ప్రయత్నం చెయ్యడానికి ముందే నువ్వు ఎలా ఆలోచిస్తున్నావేంటి? మీ చెల్లెల తులసి పెంపకం అలాంటిది. నిజాయితీగా పనిచేయాలి, కష్టార్జితంలోనే స్వర్గం ఉంటుందని ఆలోచించే మనిషికి మనం చెప్పే ప్రపోజల్ అక్రమ సంపాదనగా అనిపిస్తుంది. వెంటనే నో చెప్తాడేమో అని అనిపిస్తుంది. అమ్మ ఝాన్సీ, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రోజులివి. ఎవరి ఎదుగుదల కోసం వాళ్ళు ప్రయత్నం చేసే రోజులివి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఉద్యోగం అనే పవర్ చేతిలో ఉండగానే లైఫ్ సెటిల్ అయిపోవాలి. ఇది కాస్త ఈశ్వరికి అర్థమయ్యేటట్టు చెప్పు. నీతి, నిజాయితీ, మంచితనం ఇవి పాటించే వాళ్ళందరూ ఈ పోటీ ప్రపంచంలో చాలా వెనకబడిపోతారమ్మా. ఈ ప్రపంచంలోనే ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంది. మన దగ్గర డబ్బు ఎంతుంటే అంత గౌరవం. పాతిళ్ళమ్మిన డబ్బుతో 3 ఫ్లాట్లు వచ్చుండేవి. అన్నదమ్ముల ముగ్గురికి 3 ఇళ్ళు ఉండేవి. కానీ ఆ తులసి తప్పు చేసింది. నా ఇల్లు నా కుటుంబం అని మళ్ళీ లంకంత కొంప కొన్నది. ఏనాటికైనా పిల్లలకు తలా ఒక ఇల్లు కొనాలన్న ఆలోచన ఆ తులసికి ఉండుంటే ఇలా ఒక ఇల్లు కొనేదా? అవును అంకుల్, మీరనేది నిజమే. తోడబుట్టిన చెల్లి కదమ్మా. తన బుద్ధులన్నీ నాకు బాగా తెలుసు. ఆ తులసిని నమ్ముకొని ఉంటే మీ జీవితాలు ఎప్పటికీ సెటిల్ కావు. ఈశ్వర్ని ఎలాగైనా ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి ఒప్పుకోమను. ఒక్క సంతకంతో నువ్వు కోరుకున్న డ్రీమ్ విల్లా నీకు దక్కుతుంది. అవునంకుల్, నేను కోరుకున్న విల్లా ఎలాగైనా నా సొంతం కావాలి. నువ్వు అనుకుంటే ఈశ్వర్ని ఒప్పించగలవమ్మా. నీ తోటికోడలు రేవతిని చూడు. విష్ణుని ఎలా ఒప్పించి మెప్పించి ఎగ్జామ్ రాయించిందో. రేపు తను ఈశ్వర్ కంటే ఎక్కువ సంపాదిస్తాడు. అలా 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 సెటిల్ అయిపోతాడు. తన ముందు మీరు తేలిపోకూడదు కదా.
ఒకసారి ఆలోచించు. ఆడపిల్ల తలుచుకుంటే భర్తని ఎలాగైనా ఒప్పించొచ్చు. నువ్వు ఆ పనిలో ఉండు. అలాగే అంకుల్. నా తోటి కోడలు నా పియర్ రేవతి ఉంది కదా, రేవతి ఏం చేసింది? డిప్యూటీ తహసీల్దార్గా పోస్టింగ్ రాబోతుందని పొంగిపోతూ ట్రైనింగ్కి పంపించింది. కానీ విష్ణుకి ఆ పోస్ట్ మిస్ అవ్వాలి. హలో మేడం, నేను మీ ట్రైనింగ్ అకాడమీ బయట ఉన్నాను. నేను ఇప్పుడే వచ్చి కలుస్తాను మేడం. అలాగే. నమస్తే మేడం. నమస్తే. మీలాంటి హై ప్రొఫైల్ పర్సన్ నన్ను కలవడానికి రావడం చాలా పెద్ద విషయం మేడం. మీ గురించి మా బావ చాలా విషయాలు చెప్పాడు. నీ గురించి కూడా మీ బావ నాకు చాలా విషయాలు చెప్పాడు. నువ్వు ఇంటర్ మాత్రమే కాదు, డిగ్రీ కూడా డబ్బులు కట్టి పాస్ అయ్యావని, మీ బావే మేనేజ్ చేసి నిన్ను ఇంతవరకు నడిపించాడని. అవును మేడం, నేను స్టడీస్లో కొంచెం కాదు చాలానే వీక్. మా బావ లేకపోతే నేను లేను. నాకు జన్మనిచ్చింది మా అమ్మా నాన్న అయితే, నా లైఫ్ని సెట్ చేసింది, నాకు ఒక గోల్ సెట్ చేసింది మాత్రం మా బావే మేడం. చాలా మంది లక్షల్లో పోటీ పడి మెయిన్ గేట్ లోంచి ఎంటర్ అయి జాబ్ కొడతారు. కానీ చాలా తక్కువ మంది బ్యాక్ డోర్ లోంచి ఈజీగా ఎంటర్ అయ్యి అదే జాబ్ ఈజీగా సంపాదించేస్తుంటారు. నువ్వు ఆ రూట్లోనే ఇంత దూరం వచ్చావని నాకు బాగా అర్థమైంది. అందుకే నేను అనుకున్న పనికి నిన్నెంచుకున్నాను. ఏంటో చెప్పండి మేడం. నీతో పాటు సివిల్స్ ట్రైనింగ్ కి చాలా మంది వచ్చారు. అవును మేడం. అందులో విష్ణు అని వీడు కూడా ఉన్నాడు. తనని చూశాను మేడం. డౌన్ టు ఎర్త్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న మనిషి అతను. ఎక్స్క్యూజ్ మీ రాకేష్, విల్ స్టాప్? సారీ మేడం. వీడి గొప్పలు నువ్వు చెప్తే తెలుసుకొని వాడికి సన్మానం చేయడానికి రాలేదు. ఓకే మేడం. వాడికి అసలు పోస్టింగ్ రాకుండా చేయడానికి వచ్చాను. పోస్టింగ్ రాకుండా అదేంటి? అది నువ్వే చెయ్యాలి. నేనా మేడం? విష్ణు జాబ్ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ను, విష్ణు మీద వాళ్ళ కుటుంబం పెట్టుకున్న ఆశలు అన్నీ అప్సెట్ అవ్వాలి, కొలాప్స్ అయిపోవాలి. విష్ణు డిస్క్వాలిఫై అయ్యేలా సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. అది ఎలా చేయాలో నేను చెప్తాను. ఇవన్నీ చేస్తే నువ్వు ఊహించినంత డబ్బిస్తాను. విష్ణుకి ఖచ్చితంగా జాబ్ మిస్ అవ్వాలి. అలాగే మేడం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఉద్యోగం అనే పవర్ చేతిలో ఉండగానే లైఫ్ సెటిల్ అయిపోవాలి. మిగిలిన అమౌంట్ మేము లోన్కి వెళ్ళిపోతున్నాం. లోన్కి వెళ్ళిపోవచ్చమ్మా, కాకపోతే ఇంకో 10% పే చేస్తేనే లోన్ అప్రూవ్ అవుతుంది. ఝాన్సీ, డిన్నర్ చేసావా?
ప్రశాంతంగా భోజనం చేసే మూడ్లో నేను లేను ఈశ్వర్. అదేంటి ఝాన్సీ, మళ్ళీ ఏదైనా గొడవ? గొడవ ఎవరితోనూ జరగలేదు ఈశ్వర్. మనిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి ఎలా ఉన్నాయనిపిస్తుంది. ఝాన్సీ, అవును ఈశ్వర్, విల్లా కోసం మనం 25 లక్షలు కట్టాలి, ఇంకో ₹1 కోటి కట్టాలి. ఈ విషయం గురించి నువ్వు సీరియస్ గా పట్టించుకోవట్లేదు. ఝాన్సీ, నువ్వు డ్రీమ్ హౌస్ గా ఫీల్ అవుతున్న ఆ విల్లా కాస్ట్ 2 CR కాదు, 3 CR కాదు, 5 CR. 5 CR అంటే మన స్తోమత కంటే చాలా ఎక్కువ. రిస్క్ అవుతుందని నీతో చెప్పాను. ఈ విషయం అమ్మకు కూడా చెప్పాలి అన్నాను. నాకన్నీ గుర్తున్నాయి. ఓ ఈశ్వర్, మన విషయంలో మీ అమ్మ ఏం చేసిందో, మనల్ని ఎన్ని రోజులు వేరు చేసిందో నీకు తెలుసు. అయినా సరే ప్రతి విషయం మీ అమ్మతో చెప్పాలంటున్నావు. అంటే మీ అమ్మ మీద నువ్వు కోపం చూపిస్తున్నదంతా నటనేనా? నేను నటించట్లేదు ఝాన్సీ. అమ్మ విషయంలో నా కోపం అలానే ఉంది. అలా అని అమ్మ కాకుండా పోతుందా? కొన్ని విషయాలు చెప్పడంలో తప్పే ఉంది. ఈశ్వర్, నువ్వు మీ అమ్మతో చెప్తే నీలాగే మీ అమ్మ అంటుంది, స్తోమతని మించి ఎందుకు కొంటారు, కోరి ఎందుకు కష్టాలు తెచ్చుకుంటారు అని. అయినా మనకి బ్యాంక్ లోన్ వస్తుంది. మనం ఇప్పుడు కట్టాల్సింది ₹1 కోటి మాత్రమే. ₹1 కోటి ఇప్పుడు కష్టం కదా. అలా కట్టాల్సి వస్తే కనీసం 2 ఏళ్ళు ఆగాలి. ప్లాన్ చేసుకుంటే కానీ అంత డబ్బు మనం కట్టలేం. నువ్వు సిన్సియర్గా డ్యూటీ చేసేంత వరకు 2 ఏళ్లు కాదు, 10 ఏళ్ళైనా మనం అలాంటి విల్లా కొనలేవు. ఝాన్సీ, అవును, నీకంటే కింది స్థాయి వాళ్ళు చాలా స్మార్ట్గా లౌక్యంగా సంపాదించి ఒక్కొక్కరు 2 ఫ్లాట్లు విల్లాలు కొనేసి సెటిల్ అయిపోతున్నారు. నీకు అలాంటి అవకాశం ఉండి కూడా నువ్వు దాన్ని వాడుకోవట్లేదు. అంటే నీ ఉద్దేశం? పై సంపాదన గురించి ఆలోచించాలి. అప్పుడప్పుడు నీ టేబుల్ దగ్గరకు వచ్చే అవకాశాన్ని మనం యూజ్ చేసుకోవాలి. లంచం తీసుకోమంటున్నావా? లంచం అని ఎందుకు అనుకోవాలి? ఫేవర్ చేస్తున్నావు అనుకోవచ్చు కదా. పొద్దున్న కూడా ఒక అవకాశం వచ్చిందంట కదా, నువ్వు సంతకం చేస్తే డబ్బు వస్తుంది. కాస్త ఆలోచించచ్చు కదా. అవినీతి మార్గంలో డబ్బు తీసుకున్నా, సంతకం చేసినా అది లంచం తీసుకున్నట్టే ఝాన్సీ. నిజాయితీగా సంపాదించే డబ్బు తప్ప ₹1 కూడా లంచం తీసుకునని మా అమ్మకు మాటిచ్చాను. నేను అలాంటి తప్పు చేయను. ఈశ్వర్, లంచం లంచం అని ఎందుకు అంత గట్టిగా ఎమోషనల్ అవుతావేంటి? నీకొచ్చిన ఆఫర్ వల్ల ఎవ్వరికీ నష్టం లేదు. నువ్వు ఎవరిని మోసం చేయట్లేదు. కాస్త స్మార్ట్గా ఆలోచించు. ఎదుటివాణ్ణి మోసం చేస్తున్నావా లేదా అన్నది పక్కన పెడితే నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతుంది ఝాన్సీ. అలాంటి తప్పు చేసి కొన్న ఇంట్లో మనం మనశ్శాంతిగా ఉండగలమా? మన స్తోమతకు తగ్గట్టు విల్లా కాకుండా ఏదైనా మంచి అపార్ట్మెంట్లో మన కష్టార్జితంతో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నా అందులో మనకు తృప్తి ఉంటుంది. నాకు అలాంటి ఆర్డినరీ ఫ్లాట్లో తృప్తి లేదు ఈశ్వర్. నాకు నా డ్రీమ్ విల్లానే కావాలి. దేనికి నువ్వు ఒప్పుకోకపోతే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మా ఇంటికి అంటే పుట్టింటికే. ఝాన్సీ, నా ఈ డెసిషన్లో మార్పు లేదు ఈశ్వర్, ప్లీజ్. తీసుకురండి. వస్తున్నాం అత్తయ్య. ఇదిగోండి అత్తయ్య. వదినా, అమ్మా, ఏంటి ఈ స్వీట్స్ హడావిడి? అరే జ్యోతి, నీకింకా చెప్పలేదు కదా, రేపు లక్ష్మీ సీమంతం. అవునా? అవునరా, మనమందరం వెళ్తున్నాం. అవును, అత్తయ్య గారే సీమంతం జరిపించబోతున్నారు. ఆ తులసి మేనత్తగా మా ఇంటికొచ్చి లక్ష్మీ సీమంతం జరిపించబోతుంది.
తను కావాలని మీకు ఎదురొస్తూనే ఉంది. జీవితాంతం మీరు కుమిలిపోయేలా చేయాలని చూస్తుంది. నువ్వు అంటున్నది కూడా నిజమే. ఈ సీమంతం జరగనివ్వకూడదు.